హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూడెస్ ప్లస్లో లేటెస్ట్ అప్డేట్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అప్డేట్ ఏంటంటే, ఒక పాఠశాలలో గత సంవత్సరం 7వ తరగతి వరకు ఉండి 7వ తరగతిలో రోల్ లేదనుకోండి, అంటే 6వ తరగతి వరకే రోల్ ఉంది, 7వ తరగతిలో రోల్ లేదు. ఆ పాఠశాలలో మ్యాక్సిమం క్లాస్ 7. సో గత సంవత్సరం 7వ తరగతిలో రోల్ లేదని సెక్షన్ మేనేజ్మెంట్లో 7వ తరగతిని యాడ్ చేసుకోకపోవడం వల్ల గత సంవత్సరంలో 6వ తరగతి చదివిన విద్యార్థిని ఇప్పుడు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ 7వ తరగతిలో చేస్తుంటే 7వ తరగతిలో సెక్షన్ చూపించడం లేదు. అప్పుడు సెక్షన్ చూపించకపోవడం వల్ల ఇప్పుడు మనం అంటే ఇదివరకు సెక్షన్ మేనేజ్మెంట్లో సెక్షన్ యాడ్ చేసుకుందామని అంటే క్లాస్ని యాడ్ చేసుకుందామని అంటే మనకి ఆ ఆప్షన్ లేదనమాట. సో ఈరోజు ఆ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. ఒక క్లాస్లో ఒక సెక్షన్ మనం యాడ్ చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఈ స్కూల్లో 2024-25 క్లిక్ చేసి ఒకసారి ప్రోగ్రెషన్ యాక్టివిటీ చూసుకుంటే చూడండి, ఇక్కడ 6th క్లాస్ వరకు ఉంది, 7th క్లాస్ లేదు. కానీ ఇది క్లాస్ తాలూకా ఇక్కడ మనం మ్యాక్సిమం మినిమం క్లాస్ చూసుకుంటే ఎల్కేజీ యూకేజీ టు 7th క్లాస్ వరకు ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో చూడండి, 6th క్లాస్లో ఎంతమంది పిల్లలకి ఈ స్కూల్లో చేశారు, ఎంతవరకు 7 విద్యార్థులకు మాత్రమే చేయగలిగారు, మిగతా విద్యార్థులు చేయలేకపోయారు. చూడండి ఒకసారి ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ 6th క్లాస్ ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఎంతమంది పిల్లలు పెండింగ్లో ఉన్నారు, ఇంకా 4 పిల్లలు పెండింగ్లో ఉన్నారు. వీళ్ళు ఎందుకు పెండింగ్ ఉన్నారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ విద్యార్థి ప్రమోటెడ్, అటెండెన్స్ పర్సంటేజ్ 79 అనమాట, అటెండెడ్ డేస్ 205. ఇక్కడ స్టడీ ఇన్ సేమ్ స్కూల్, ఎందుకంటే 6వ తరగతి నుంచి 7వ తరగతి ఇక్కడ వరకు అవకాశం ఉంది ఈ పాఠశాలలో. కాబట్టి ఇక్కడ నేను సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేసుకోగానే 7th వచ్చింది, నో ప్రాబ్లం క్లాస్తో. ఇక్కడ సెక్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్షన్పై క్లిక్ చేస్తుంటే సెక్షన్ సెలెక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే స్కూల్ డాష్ బోర్డ్లో ఇక్కడ 7th క్లాస్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెక్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ 7th క్లాస్ని ఏ సెక్షన్ని యాడ్ చేస్తున్నాను. చూడండి 7th క్లాస్ యాడ్ అయింది. సో ఎప్పుడైతే 7th క్లాస్ యాడ్ అయిందో ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళి ఇప్పుడు అదే 6th క్లాస్ విద్యార్థిని ఏ సెక్షన్లో ఉన్న విద్యార్థిని ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేద్దాం. ప్రమోటెడ్, పర్సంటేజ్ 79, అటెండెడ్ డేస్ 205, స్టడీ ఇన్ సేమ్ స్కూలు, ఏ సెక్షన్ చూడండి ఇక్కడ ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు ఇలా గత సంవత్సరం క్లాస్ లేదని ప్రమోషన్ యాక్టివిటీలో ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఇప్పుడు అదే క్లాస్లో సెక్షన్ కనిపించకపోతే మీరు ఇమీడియట్గా సెక్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఆ క్లాసు ఆ సెక్షన్ని యాడ్ చేసుకొని ఆ విద్యార్థులను కూడా ఇప్పుడు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అప్డేట్ చేసామనుకోండి, అప్డేషన్ అయిపోయింది చూడండి. సో ఈ రకంగా ఎవరైతే చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు ఇలా క్లాసు అక్కడ సెక్షన్ కనిపించట్లేదని. అయితే అప్పుడు వెంటనే అడిగాం అనమాట, ఏంటంటే గత సంవత్సరం ఆ క్లాస్ ఉందంటే లేదని అన్నారు. అయితే వెంటనే అప్పుడు యాడ్ చేసి చూసాం లాస్ట్ 2 డేస్లో, అప్పుడు ఆప్షన్ లేదు. సో ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇలా సెక్షన్ కనిపించకపోతే ఆ క్లాసు ఆ సెక్షన్ యాడ్ చేసుకొని మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.